హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆలూ పరాటా. చాలామందికి ఎంతో ఇష్టమైన ఈ ఆలూ పరాటా క్విక్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్స్ వరకు గోధుమ పిండి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. చపాతీకైనా పుల్కాలకైనా పరాతాలకైనా సరే పిండి ఎంత సాఫ్ట్గా తడుపుకుంటే అంత సాఫ్ట్గా మనకి చపాతీలు కానివ్వండి, పుల్కాలు కానివ్వండి, ఇలా పరాతాలు కానివ్వండి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ పోసుకొని మరీ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా దీనిని కలుపుకొని హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసేయండి. పిండి ఎంత నానితే మనకి పరాతా అంత సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ 3 మీడియం సైజ్ ఆలూని ఉడకబెట్టుకొని పీల్ తీసేసి ఇలా స్మాష్ చేసుకుని పక్కకి పెట్టుకోండి. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడేంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ లెమన్ జ్యూస్ ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. నేను చూపించే ఈ క్వాంటిటీ 8 or 9 పరాతా వరకు అవుతుందండి. సో మీరు ఎక్కువ లేదా తక్కువ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రౌండ్ బాల్స్ కింద చేసుకుని పక్కకి పెట్టుకోవాలి. ఇవి పిండి ముద్ద కన్నా కూడా ఎక్కువగానే ఈ ఆలూ బాల్స్ని చేసుకోవాలండి. అంటే పిండి ముద్ద తక్కువగా ఉండాలి, ఈ ఆలు అంటే లోపల స్టఫ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో నేను ఈ సైజు అనేది చేస్తున్నాను. దీనికన్నా చిన్న సైజు మనం పిండిని తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా రౌండ్ బాల్స్ కింద చేసుకొని పక్కకి పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం తడిపి పెట్టుకున్న పిండిని తీసుకుని మళ్ళా ఒక్కసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలపండి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి పరాతాలు అంత సాఫ్ట్గా వస్తాయి. చల్లారాక కూడా గట్టిగా అవ్వవండి. నెక్స్ట్ డే వరకు కూడా మనకి అదే సాఫ్ట్గా ఉంటుంది. సో పిండిని కేర్ఫుల్గా ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా తడుపుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ కింద మనము ఆలు స్టఫింగ్ అనేది తీసుకున్నాం కదండి, దానికన్నా కూడా చిన్న బాల్స్ కింద ఈ పిండి ముద్దల్ని చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి వేస్తూ ఇలా రౌండ్గా నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఆలు బాల్స్ని అంటే స్టఫ్ని దీంట్లోకి పెట్టుకొని మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ పెట్టిన తర్వాత చపాతీ కర్రతో పైన అనండి. ఎందుకంటే బాగా ఒత్తి పెట్టి అన్నట్టయితే లోపలున్న స్టఫ్ అంతా కూడా చపాతీ కర్రకి అతుక్కుపోతుంది. సో అలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా స్లోగా చేయండి. అలానే పొడిపిండిని ఎక్కువ యూజ్ చేయండి. పొడిపిండి వేస్తూ చేసినట్టయితే ఆ ఆలు అనేది కర్రకి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా పరాతాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద హీట్ చేయండి. ఇలా ప్యాన్ హై ఫ్లేమ్ మీద హీట్ చేసిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న పరాతాని వేసి కాల్చుకోవాలి. ఒక 5 సెకండ్స్ ఇలా కాలిన తర్వాత దానిని తిరిగేసి దాని మీద మనకు నచ్చిన అంటే బటర్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, లేదంటే నూనెతో కానీ కాల్చుకోవచ్చు. ఇలా పరోటాలే కాదండి, అంటే పుల్కాలు కానివ్వండి, చపాతీలు కానివ్వండి హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోవాలి. లేదంటే అవన్నీ కూడా చల్లారాక గట్టిగా అయిపోతాయి, మనం తినలేము. సో హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోవాలి. పరాతాని కాల్చేటప్పుడు ఎప్పుడైనా సరే అండి అటు ఇటు ఊరికే తిప్పుతూ ఉండకూడదు. ఒక్కసారి 5 సెకండ్స్ కాల్చిన తర్వాత తిరిగేసి దానిపైన బటర్ వేసుకుని, బటర్ వేసిన తర్వాత మళ్ళీ తిరిగేసి ఇంకొక సైడ్ కూడా బటర్ వేసుకుని
జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో ఉంటుంది కాబట్టి త్వరగా పరోటా రెడీ అయిపోతుంది. సో, ఎక్కువసేపు అటు ఇటు తిప్పినట్టయితే పరోటా గట్టి పడిపోతుంది. పరాతా అనే కాదండి, చపాతీ అయినా, పుల్కా అయినా ఏవైనా సరే జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే మనము పాన్ పైన తిప్పాలి. సో, టేస్టీ ఆలు పరోటా రెడీ అయిపోయింది. సో, నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయితూ మీరు కూడా మీ ఇంట్లో ఈ ఆలు పరోటాని ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching. See you in the next video. Bye bye.